హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బన్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీని ప్రాసెస్ కాస్త పెద్దగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వెరైటీగా చేయడం వలన పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీరు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఈ చపాతీ చేసుకోవడానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఇవి కొలతేమీ లేదు, మనం ఎంతైనా కూడా తీసుకోవచ్చు. అలాగే నేను దీనికోసం ఒక 4 గుడ్లు కూడా తీసుకున్నాను. అలాగే కొద్దిగా చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనకి దీనికి చెప్పాను కదండి, కొలత ఏమి ఉండదు, మనకి ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. మనం చేసుకునే చపాతీలను బట్టి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం పసుపు, అలాగే కారము, సాల్ట్ తీసి వేసుకొని కలుపుకోవాలి. ఇవి డైరెక్ట్ ఎగ్ మిశ్రమంలో కూడా వేసేయచ్చు, కానీ సరిగా కలవవు కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్లో ఈ విధంగా కలిపేసి వేసుకుంటే మనకి ఎగ్ మిశ్రమంలో ఈ కారం అనేది బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసి కలుపుకోవాలన్నమాట. కారము, సాల్ట్, పసుపు అవి కూడా టేస్ట్కి సరిపడా మనం తీసుకున్న ఎగ్స్ని బట్టి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం పక్కకు పెట్టేసుకుని చపాతీ పిండి తీసుకుని చపాతీలను అయితే ఒత్తుకోవాలి. చపాతీలు కాస్త పల్చగా చేసుకోవాలి, మందంగా చేసుకోకూడదు. పల్చగా చేసుకుంటే మనకి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాస్త లోతుకున్న చిన్న ప్లేట్ తీసుకోవాలి. దీని మీద ఒక చపాతీ వేసుకుని ఇలా గిన్నెలాగా చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందు కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దాంట్లోకి సరిపడంత వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసేయకూడదు, బయటకు వచ్చేస్తుంది. దీనిపైన ఇంకొక చపాతీ వేసేసి ఆ ఎడ్జెస్ మొత్తం కూడా క్లోజ్ చేసేయాలి. చూడండి, మనకి 2 చపాతీలని ఈ విధంగా అటాచ్ చేస్తాం కాబట్టి చపాతీలు పల్చగా చేసుకుంటే మనకి లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి చిన్నగా చక్కగా బన్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా ఇదంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్నదంతా కూడాను. చపాతీ పలుచగా చేసాం కాబట్టి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఎడ్జెస్ నుంచి ఒకసారి ఈ విధంగా సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలన్నమాట, లేదంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని దీనిపైన వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి 2 వైపులా కూడా మంచిగా కుక్ అవనివ్వాలి. ఇది ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే చపాతీ లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. మామూలు చపాతీ కుక్ చేసుకున్నట్టయితే చేయకూడదు, ఇది కొంచెం టైం పడుతుంది. ఇలా 2 వైపులా కూడా చూసి ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకోవాలి. చపాతీలన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, చాలా బాగున్నాయి కదా, ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఎగ్ బన్ చపాతీ ఎలా చేసుకోవాలో. ఇవి చక్కగా ఆనియన్తోనూ మనం ఏదైనా కర్రీ లేదంటే చట్నీ, నేనైతే ఇక్కడ కొత్తిమీర చట్నీ ఆనియన్స్ తీసుకున్నాను. మన ఇష్టము, ఉట్టిగా అయినా కూడా తినేయచ్చు. దీంట్లో కారము, సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఏమీ అవసరం లేకుండా ఇట్లా ఉట్టిగా కూడా తినేయచ్చు. చూడండి, లోపల కూడా ఇది ఎంత మంచిగా కుక్ అయిందో. మనం 2 చపాతీలు అటాచ్ చేసాం కాబట్టి కుక్ అవ్వదేమో అన్న డౌట్ ఉండొచ్చు. చూడండి, చపాతీ కూడా మంచిగా కుక్ అయింది. చూడండి, ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం డిన్నరు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇలా ఏ విధంగానైనా ఇది తీసుకోవచ్చు. ఒకటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇందులోకి కొత్తిమీర పచ్చడి అయితే చేశాను. సూపర్గా ఉందన్నమాట. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.